సరదా శుక్రవారంలో చాలా మందికి ఉంటది సెంటిమెంట్, అదే వీల్ స్కిట్ లో కంటెంట్. మరి చూసేద్దామా వీల్ ఎంటర్టైన్మెంట్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి, అడితే అడాలి రా రఫ్ ఆడాలి. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. హాయ్. ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది. 50-50 కప్ మీ అందరికి కూడా ఫ్రీ పాస్లు పంపించాం, వచ్చేసే ఉంటాయి. మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుందండి. ఓకే ప్లేయర్స్ అందరూ రెడీ అండి? కమాన్ కమాన్ కమాన్. ఒక్క నిమిషం. ఏంటి మనోడైనా బ్యాటింగ్ ఆడేది? మనోడు నా ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. ఇంతవరకు నాతో ఆడలేదు. టాస్ వేసుకోవాలి కదా ముందు. రారా ఇదంతా కదా, నీ బౌలింగ్ బ్యాటింగ్? బౌలింగ్ ఉంచే. అరే పాల్తులారా, అరే ఓ అరే టాస్ నేను ఇయ్యాలి కదా, మీరు వేసినాడు బౌలింగ్ తీసుకుంటాడు సార్. మీరు మొదలెట్టండి మ్యాచ్. సరే పద. ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వేస్తాడు అబ్బాయి. అవును, నీ కుడి చేత్తైనా ఎడం చేత్తైనా? ఎలా ఏం వారం? శుక్రవారం. కుడి చేతో. ఓకే. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు ఎగురుతావేంట్రా? ఆడు బాల్ కొట్టినప్పుడు నువ్వు అప్సెట్ అవ్వాలి. అయినా నువ్వు బాల్ చేత్తో పట్టుకుని కొట్టేస్తావంటే అలాగే. నువ్వు ఎక్కడికి వెళ్ళింది? గ్రౌండ్ చివరికి వెళ్ళింది. మరి ఫోరేగా దారా బాలేరా. ఫస్ట్ ఓవర్ సెకండ్ బాల్. ఫస్ట్ ఓవర్ థర్డ్ బాల్. స్టేడియం బయటికి వెళ్ళిపోయింది. వైడ్ బాల్ అలా కొట్టే ఉంటారా బాబు నువ్వు? ఇప్పుడు తొందరగా వెళ్ళి బాల్ తేవాలి. ఎలాగా? రండి వెళ్ళి బాల్ తెచ్చేద్దాం. మ్యాచ్ ఆగిపోతాం. మళ్ళీ స్టేడియం లో జనాలు వెయిటింగ్. ఇంట్లోనే పడింది బాల్. తొందరగా ఏమండి? ఎక్స్క్యూజ్ మీ. ఏంటమ్మా ఏం కావాలి? యాక్చువల్ గా ఉప్పల్ స్టేడియం లోనే మాకు మ్యాచ్ అవుతుంది సార్. మా వాడు పొరపాటున బాల్ 6 కొట్టేసాడండి. అది వచ్చి మీ ఇంట్లో పడింది. అవతల మ్యాచ్ ఆగిపోయాం. తొందరగా బాల్ ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటాం సార్ మేము. అది బామర్ది బామర్ది బావా వీడేదో అడుగుతున్నాడు చూడు. ఏం కావాలి? అదేనా మా ఉప్పల్ స్టేడియం లోనే మాకు మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్. మా ఊడేమో బంతి కొట్టేశాడు. బంతి మీ ఇంట్లోకి వచ్చి పడిపోయింది. కొద్దిగా బంతి తెచ్చి ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటాం మేము. అది మీ అక్కకి చెప్పురా. అక్క ఎంతమంది జనాలు టికెట్లు కొనుక్కుని వెయిట్ చేస్తారు. మా అక్క వచ్చింది చెప్పు. యాక్చువల్లీ మేడం, దేర్ ఇస్ ఎ క్రికెట్ మ్యాచ్ గోయింగ్ ఆన్ ఉప్పల్ స్టేడియం. అవర్ బ్యాట్స్మెన్ హిట్ ద బాల్ 6. దట్ బాల్ కేమ్ టు యువర్ హోమ్. ప్లీజ్ గివ్ మీ మై బాల్. చేతులు కాళ్ళు పక్కింటికెళ్ళి, చేతులు కాళ్ళు పక్కింటికెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు? ఏమిటి అలా అంటుందంటే ఇవిడ? ఆవిడకి ఇంగ్లీష్ వచ్చలేదో కనుక్కున్నావా? అంటే కొద్దిగా ఊరుదానిలా కనిపిస్తే ఇంగ్లీష్ వచ్చేమో అనుకున్నాను. ఆ విషయం తెలుగులో చెప్పుద్ది. ఏమో క్రికెట్ మ్యాచ్ అవుతుంది స్టేడియం లో. మా వాడు బంతి కొట్టాడు, వచ్చి మీ ఇంటి మీద పడింది. తొందరగా బాల్ ఇచ్చేస్తే వెళ్ళి ఆడుకుంటాం. బంతి బంతి నిన్ను పట్టుకుని బంతి అంటాడే. బంతి ఎంత లావుకుంటే మాత్రం దొంగ సచ్చినాడా? నన్ను పట్టుకుని బంతి అంటావా? ఎంతవరకు నా మొగుడే నన్ను బంతి అనలేదు. అది కాదమ్మా, మ్యాచ్ జనాలు టికెట్లు కొనుక్కుని ఆడుకుంటున్నారు. బంతి మీ ఇంట్లో పడిపోయింది, తెచ్చేయమంటున్నాం మేము. బంతి ఎవరింట్లో కొట్టా నువ్వు? మీ ఇంటి మీద పడిందమ్మా, కొట్టింది ఆడు. ఇవ్వనా మీరైనా చెప్పండి సార్. అలా అడిగా బాగుంది. బామర్ది చైర్ తీసుకురా. చైర్లు పక్క వాళ్ళకి కాదురా, నాకు. నేను చెప్పింది నీకే. తొందరగా సార్ టికెట్లు కొనుక్కుని కూర్చున్నారు సార్ జనాలు. కూర్చొని టైం పడుతుంది. ఓసారి ఏం జరిగిందంటే 22 ఏళ్ల క్రితం నేను జైల్లో ఉన్నప్పుడు క్రికెట్ అంటే ఏంటి అని అడిగారు. అప్పుడు ఏం చెప్పానంటే, ఒకడేమో బాల్ తెచ్చుకుంటాడు, నాకు వద్దని విసిరేస్తాడు. ఇంకోటి బాల్ విసిరిన బాల్ నాకెందుకని ఈ చేతిలో ఉన్న బ్యాట్ తోటి కొడతాడు. బాల్ చూద్దాం వెళ్తే అది బురదలో పడుతుంది. చిచ్చి బురద బాల్ నాకెందుకని పిసిరేస్తాడు. అది వచ్చి ఏవో అక్కడ 3 పుల్లలు ఏవో ఉంటాయి, దాన్ని తగిలితే అందరు కలిసి చప్పట్లు కొడతారు. ఇది క్రికెట్ అని చెప్పారు.
ఏంట్రా బాల్ నాకు వద్దని ఆడి ఇసిరేస్తే నాకు వద్దని ఇటు కొట్టాడా? వీడు చెప్తే బాగుంది, మీరు వెంటనే చప్పట్లు కొట్టినట్టు. అసలు మీరు ప్లేయర్సేనా? బుర్రాబుద్ధి 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. ఇందా నేను చూస్తున్నా, నా ఫ్యాన్స్ అందరూ చూస్తున్నారు. వాళ్ళందరికి పోయి హాయ్ చెప్పాలి నేను. ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది? మనకి బాల్ ఇస్తారమ్మా, వెళ్తాం, ఆడుతాం. నువ్వు తప్పకుండా చూద్దు కానీ గేమ్, ఓకేనా? అడుగుతాను. రే మన కర్మ కాకపోతే ఆ బాల్ కాకపోతే స్టేడియం లో కొత్త సీల్డ్ బాల్ బోల్డ్ అని ఉన్నాయి, దాంతో ఆడవచ్చు కదా మీరు. నేను ఆ బాల్ తోటే 6 కొడదామని సెంటిమెంట్ పెట్టుకున్నాను. నేను ఆ బాల్ తోటే ఆడతా. నేను ఆ బాల్ తోని వికెట్ తీస్తాను, సెంటిమెంట్ పెట్టుకున్నాను. నేను కూడా ఆ బాల్ తోని చూస్తాను. నేను కూడా అదే సెంటిమెంట్ పెట్టుకున్నా. నీకు దానవరా బాబు. అరే చూడడానికి కూడా సెంటిమెంట్ ఏంట్రా బాబు? ఏదో సెంటిమెంట్ అంటారు కదా, ఇచ్చేద్దాం. ఎందుకు? అరే తొందరగా వెళ్ళి బంతి పట్టుకొచ్చి. అది అలా ఉండాలి. ఏంటి ఇది బంతి? అరే బంతి ఎలా ఉంటుందో తెలియదురా నీకు? కొత్త షేప్ అవుట్ అయిపోయింది అనుకున్నాను. ఆడే పెద్ద ఫేడ్ అవుట్ లో ఉన్నాడు, మళ్ళీ కొడితే షేప్ అవుట్ అవుతాయి. బంతి తెస్తావా లేదా? నరికి పోగులు పెడతాను బంతి ఊపిపోతే. మా ఆయన వైపు ఏలు చూపెట్టినా. ఏమైందక్క? బావ వైపు ఏలు చూపెడుతున్నాడు రా. ఎలా చూపించా? అమ్మో వద్దు, అది కొడుతుంది. అవునా? అవుట్ ఎలా ఇస్తారా? ఎలాగిస్తాం? మళ్ళీ చూపించాడు. ఎంపైర్ కదా, 4 ఎలా ఇస్తారండి? అక్క నేను పక్కకి రమ్మన్నాడా? ఇంతవరకు నా మొగుడే నన్ను పక్కకు పిలవలేదు, నువ్వు పక్కకు పిలుస్తావా? 150 రూపాయలు పెట్టి టికెట్ కొన్నా. అక్కడ నా ఫ్యాన్స్ వెయిటింగ్. వాళ్ళందరికి ఓపుతానని చెప్పా. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా మ్యాచ్? దండం ఇస్తాను రా బాబు, నీకు దండం పెడతా. వెళ్ళి నువ్వు బాల్ తెస్తావా లేదా? లోపల నుంచి మ్యాచ్ ఆగిపోయింది అవతల. అక్కడ నుంచి ఏటి ఎరగబడిపోతున్నావు. బాల్ ఇవ్వనని చెప్పానా? ఇవ్వనని చెప్తానా? బాల్ 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 అనుకోని ఇంట్లోకి ఎవరు కట్టమన్నాడు? ఒక నిమిషం. ఎంపైర్ కదా, లెగ్ బేస్ ఎలాగిస్తారండి? అక్క నేను తొడ మీద కూర్చోబెట్టుకుంటానంటే కూర్చోబెట్టుకుంటావా? చచ్చిపోయాను బాబు. అంతా కాదు. రే నీకు విన్నింగ్ కావాలా కప్పు కావాలా? నాకు కప్పు కావాలి. ఆడికి కప్పు ఇచ్చే నాకు విన్నింగ్ ఇచ్చే. ఇది ఎక్కడ అండర్స్టాండింగ్ రా? గెలిచినోడికే కప్పు ఇస్తారు. నాకు అవసరం లేదురా కప్పు, నాకు విన్నింగ్ చాలు. మీరు చావండి, వెళ్ళండి. సరే అయితే దారా కప్పు తీసుకో. గురుగారు 3 వికెట్లు పట్టుకెళ్ళారు కదా, ఇంకోటి తర్వాత చెప్తాలే. అంటే 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే, 22 ఏళ్ల క్రితం నువ్వు మర్డర్ ఎందుకు చేసావు చెప్పరా నాకు? మర్డర్ ఏం జరిగిందంటే, నేను బస్ స్టాప్ నిలబడ్డాను. ఎవరో నరికేశారు. పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అడిగారు ఎవరు నరికారు అని. చెబుదాం అనుకుని లుంగి లేపాను అంతే. నన్ను తీసుకెళ్లి లోపలేసారు. మరి నేను చంపలేదని చెప్పొచ్చు కదా నువ్వు. నువ్వంటే ఖాళీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఇంటున్నావని చెప్తున్నా, కానీ అప్పట్లో టైం ఆడుకుందా వెళ్ళడానికి. అయినా నీకు ఓ విషయం చెప్తాను. ఇందాక నుంచి కొట్టుకుంటున్నావు, దీనికోసం వచ్చింది. ఇది ఇందాక ఇచ్చి కదా బాల్ ని జేబులో పెట్టుకుని. నువ్వు 22 ఏళ్ల క్రితం సరే కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, అడితే ఆడాలి. సో శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, బాగా చేశారు, అందరు బాగా చేశారు, అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. దయా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సాంగ్ ఎంట్రన్స్ అంతా చూసి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. ఐపీఎల్ చూస్తున్నంత ఎక్సైట్మెంట్ వచ్చింది. సో బేసిక్లీ కాన్సెప్ట్ ఇస్ గుడ్, యాక్టర్స్ ఆర్ గుడ్, చాలా బాగుంది. So judges, Rocket Raghava and team ki bhi boy scores. Ma'am, let's start with you. So Rocket Raghava and team ki judges iche scores 15 out of 20.